మిథున విషయంలో దేవాకి ఒక్కసారిగా అస్సలు ఊహించని ట్విస్ట్, షాకులు 2 తగులుతాయనమాట. దేవా ఏంటి ఇంక వదిలేసి వచ్చేస్తే నీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. నా పని నేను చూసుకోవచ్చు అన్నట్టు డాన్సుల మీద డాన్సులు వేసుకుంటూ ఉంటాడు. ఇంక మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదమ్మా, దరిద్రం పోయిందమ్మా, శని పోయిందమ్మా అని డాన్సులు వేస్తూ ఉంటే ఇంట్లో ఆల్రెడీ మిథున ఉన్న విషయం ఇంట్లో అందరికీ తెలుసు. ఒక దేవాకి తప్ప. ఉండి వెళ్ళిపోయిందని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా మీరేంటి డల్‌గా ఉన్నారు, సంతోషపడండి, డాన్సులు వేయండి, పండగ చేసుకోండి, సెలబ్రేట్ చేసుకోండి అంటూ ఉంటే ఒక్కసారి చూడు దేవా అని దేవా వాళ్ళ వదిన చెప్తుందనమాట. పట్టీలు సౌండ్గా వినపడుతుంది. ఇదేంటి, ఇదేమన్నా నా భ్రమ అయి ఉంటుందిలే, నా కళ్ళ ముందే కనిపిస్తున్నట్టు, తన కాళ్ళ పట్టీలు వినపడుతున్నట్టు, ఇదంతా ఊహ ఏమో, నువ్వు వదిలిపెట్టి పోవడం లేదు తన ఆలోచనలు అన్నట్టు అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తాడనమాట. మిథున ఒక్కసారిగా ఎలా కనపడుతుందంటే చీపురు కట్టు పట్టుకొని కనిపిస్తుంది. చీపురు కట్టు పట్టుకుని ఒక అమ్మోరులా కనిపిస్తుంది. ఇదేంటి మరలా వచ్చేసావు, నేను వదిలిపెట్టేసి వచ్చాను కదా అక్కడే, ఎందుకు వచ్చావు అంటూ మిథునని అరుస్తాడనమాట. లే ఊడవాలి అన్నట్టు చీపురు తీసుకుని ఊడుస్తూ ఉంటుంది. నిన్నే అడిగేది, ఎందుకు వచ్చావు, నేను అక్కడ వదిలిపెట్టాను కదా అని దేవ అడుగుతూ ఉంటే, ఇది నా అత్తారిల్లు, నేను ఎక్కడికి వెళ్తాను, నీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడే ఉంటాను, నా చావు అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పానా లేదా అని గట్టిగా అరుస్తుందనమాట. అప్పుడు మిథున అట్లా మాట్లాడుతూ ఉంటే దేవ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నువ్వు తీర్చుకోవాల్సిన పెద్ద సమస్య ఇదేరా అనేది అంటూ ఉంటే అప్పుడు మిథున కోపం వచ్చి దేవాన్ని వెనక్కి నెట్టి, ఏంటి అత్తయ్య గారు, మీకు నేను మాట ఇచ్చాను కదా మీ అబ్బాయిని బయటికి తీసుకొస్తానని, మరలా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇదే నా అత్తారిల్లు, ఇదే నా ఇల్లు, నా భర్త ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను, మీరు ఇలా మాట్లాడకండి అంటూ అరుస్తుందనమాట. అంతలోనే సత్యమూర్తి వస్తాడు. అసలు మాకు ఈ సమస్యలన్నిటికి కారణం ఎవర్రా, నువ్వే, నీ వలన ఇదంతా వచ్చింది, 100 ఏళ్ళ జీవితాన్ని నాశనం చేసేసావు కదరా అమ్మాయిది, అలా నీ 100 ఏళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నావంటూ కొడుకుని విపరీతంగా తిడతాడు. ఇక తట్టుకోలేదు కదా శారదమ్మ దేవాన్ని తిడుతూ ఉంటే, అలా మాట్లాడకండి అనరాని మాట్లాడినట్టు బాధపడుతుంది. ఇక హరివర్ధన్ ఏమో మిథున మాట్లాడిన మాటలే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడనమాట. నేను తాళిని తీయను అని, ఎందుకంటే వీళ్ళు తాళిని తీసేసి కొత్త జీవితాన్ని ప్రారంభించమంటారు. అమ్మాయి నేను చచ్చేదాకా నా తాళిని తీయను, నా భర్తే నాకు ముఖ్యం, నేను నాకు తాళి కట్టిన వాడే నాకు ముఖ్యం, నేను ఈ తాళికి విలువిస్తానంటూ తెగేసి చెప్పేస్తుంది.